ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికైతే కేసీఆర్ కి కూడా సిట్ నోటీసులు ఇవ్వబోతున్నట్లు ఇన్ని రోజులు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా మరి కాసేపట్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సిట్ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి సిట్ నోటీసులు ఇవ్వబోతుంది అని మాత్రమే చెప్తున్నారు. పార్టీ వర్గాలు గాని కేటీఆర్ కు చెందినటువంటి పిఆర్ టీం గాని ఎవరు కూడా దీనిపైన స్పందించలేదు. వాళ్ళని సంప్రదిస్తే మాకు ఇంతవరకు నోటీసులు అందలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి సిట్ అధికారులు మరి కాసేపట్లో వెళ్తారని చెప్పేసి మనకైతే సమాచారం అందుతుంది. చూడాలి మరి ఎన్ని గంటలకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారించేందుకు సిట్ అధికారులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళి అక్కడ నోటీసులు ఇస్తారని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మరి గతంలో చూస్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఆయన నార్త్ వింగ్ లోని ఒక టెంపుల్ ట్రీ విల్లాలో ఉంటారు. అక్కడికి సిట్ అధికారులు వెళ్ళినప్పుడు అక్కడ లోపలికి అనుమతించకపోవడం తోటి నందీనగర్ కేసీఆర్ నివాసానికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి రావాలని 160 సిఆర్పిసి కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నోటీసులు ఇచ్చారు గతంలో. కాబట్టి ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్తున్నారని సిట్ అధికారులు వెళ్తారు మరి కాసేపట్లో అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నప్పటికీ కూడా మనకి విశ్వసనీయ సమాచారం ఏంటంటే ఒకవేళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్తే కేసీఆర్ కి ఇస్తారేమో కానీ కేటీఆర్ కి ఇవ్వరని కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే కేటీఆర్ ని ఆల్రెడీ విచారణ చేశారు, మరోసారి విచారణకి పిలుస్తాము అని చెప్పేసి కూడా దాదాపు 7 గంటల పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఫోన్ ట్యాపింగ్ కేసులో శిక్ష అధికారులు విచారించిన తర్వాత విచారణ ముగిసిన తర్వాత మరోసారి పిలిస్తే ఖచ్చితంగా విచారణకి రావాల్సి ఉంటుందని చెప్పినట్టు కేటీఆర్ కూడా ధృవీకరించారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ రెండోసారి కేటీఆర్ కి నోటీసులు ఇవ్వాల్సుకుంటే వెళ్తే ఒకవేళ నార్సింగ్ టెంపుల్ ట్రీ విల్లాస్ కి శిక్ష అధికారులు వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే గతంలో ఎక్కడైతే మనకి బంజరా హిల్స్ నందినగర్ లో కేసీఆర్ నివాసం ఉంటుంది కాబట్టి అక్కడ కేటీఆర్ కి నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా నందినగర్ లోనే కేటీఆర్ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి సిట్ అధికారులు వెళ్తారని అంటున్నారు కాబట్టి అది కేటీఆర్ కి కాదు కేసీఆర్ కి అని చెప్పేసి కూడా మనకి విశ్వసనీయ సమాచారం. అది ఇంకా ఇటు సిట్ అధికారులు ధృవీకరించడం లేదు, పార్టీ అధికారులు మాత్రం ధృవీకరించడం లేదు. మరి కాసేపట్లో మనకి క్లారిటీ వస్తుంది. అంటే కేసీఆర్ కి నోటీసులు ఇవ్వబోతున్నారా లేకపోతే రెండోసారి కేటీఆర్ కి సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వబోతున్నారా అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఎవరికి ఇచ్చినా సరే రేపు ఉదయం 11 గంటలకి మరోసారి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి సిట్ కార్యాలయం ముందుకి విచారణకి హాజరు కావాలని కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి సిట్ అధికారులు మరి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరారా లేదా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. కానీ లీకుల పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపోతున్నారు. గతంలో కూడా అనేక రకాలుగా ప్రతిపక్ష నాయకుల పైన రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసులు పెడుతున్నారు, లీకుల పేరుతోటి రాజకీయం చేస్తున్నారు, పబ్బం గడుపుతున్నారు. సో అసలు మాకు రెండోసారి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకి రావాలని ఇంతవరకు నోటీసులు అందలేదు. కానీ మరి సిట్ అధికారులు మరి కాసేపట్లో మాకు నోటీసులు ఇస్తారన్న విషయాన్ని ఎందుకు మీడియాకి లీక్ చేస్తున్నారో ఏంటో అర్థం కావడం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ఈ యొక్క లీక్ విధానాన్ని తప్పుపడుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఇటు కేటీఆర్ టీం గానీ కేసీఆర్ టీం గానీ ఈ యొక్క నోటీసులకు సంబంధించి స్పందించలేదు. ఎందుకంటే ధృవీకరించలేకపోతున్నారు. ఇంతవరకు వాళ్ళు నోటీసులు ఇచ్చినట్టు మాకు తెలియదని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి చూడాలి మరి సిట్ అధికారులు ఈ రోజు మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండోసారి కేటీఆర్ ని విచారణకు రావాలని పిలుస్తారా లేకపోతే కేసీఆర్ ని విచారణకు రావాలని సిట్ అధికారులు పిలుస్తారా అనేది కూడా కొంత సందిగ్ధత. కాకపోతే మాత్రం పార్టీ వర్గాలకు ఇప్పటికే ఈ సమాచారం ఆల్రెడీ అందింది. ఎవరికి ఇచ్చినా కూడా పార్టీ వర్గాలు మరి కాసేపట్లో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో స్పందించే అవకాశం ఉంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూనే ఉన్నారు ఈ కేసు కార్తీక దీపం సీరియల్ లా నడిపిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మాకు చట్టం అంటే గౌరవం ఉంటుంది, న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది. కాబట్టి మేము సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా సరే విచారణకి హాజరవుతాము, ఎన్నిసార్లు పిలిచినా కూడా విచారణకి హాజరవుతాము. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా రేవంత్ రెడ్డి 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో భాగంగా ప్రతిపక్ష నాయకుల పైన కేసులు బనాయించడం, ఇట్లా వేసి విచారణకి పిలుస్తూ మమ్మల్ని వేధించడం జరుగుతుంది. ప్రజలన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నలే వేళ డైవర్ట్ పాలిటిక్స్ కి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాలుగా
అనేక స్కాములకి పాల్పడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఆ స్కాములు రోజుకొకటి మేము బయట పెడుతుంటే మా పైన ఈ విధంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఖచ్చితంగా రానున్న రోజులలో దీనిని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కాబట్టి సో ఏదేమైనా సరే సిట్ అధికారులు మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్తారని చెప్పేసి కూడా మనకి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఒకవేళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి సిట్ అధికారులకు వెళ్తే మాత్రం అది కేటీఆర్ కాదు కేసీఆర్ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సైదులు.